మనం మాట్లాడుకున్నట్టు వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ తెలుసు ఎంత భక్తి భావంతో వస్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మిత్రులారా ఏ విధంగా ఎంత దిగజారుడుతనానికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి నచ్చని వాళ్ళకి శ్రీవారి టికెట్లు కూడా ఇవ్వరు. శ్రీవారి టికెట్లు కూడా ఇవ్వరు. ఇది జగన్మోహన్ రెడ్డి దేవస్థానం కాదు, ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇది టీటీడీ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం. అంతే అంత దారుణానికి గుడి మాది గుడి నాది అనే అహంకార ధోరణితో అక్కడ అధికారులు వివరించారు. ఇది సాక్షాత్ కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడితనానికి ఒరిగట్టారు. కాబట్టి ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు. 2020లో ఆగస్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయోగం చేసింది. 5,000 కోట్ల రూపాయల స్వామివారి నిధుల్ని 5,000 కోట్ల రూపాయల స్వామివారి నిధుల్ని టీటీడీ బాండ్స్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. 2020 ఆగస్టులో బోర్డులో ఒక తీర్మానం తీసుకొని వచ్చారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, మఠాధిపతులు, పీఠాధిపతులు పోరాటిన కారణంగా ప్రభుత్వం వెనక్కిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఒక 6 నెలల ముందు మాకు వార్షిక బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు మిత్రులారా. టీటీడీ వార్షిక బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు. దాంట్లో 1% నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు బదలాయించారు. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, మఠాధిపతులు, పీఠాధిపతులు పోరాటం చేస్తే కరికాల వల్లవన్ ఆ జీవోని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఒక నెల అయిన తర్వాత 100 కోట్ల రూపాయలతో తిరుపతి శానిటేషన్కి 100 కోట్ల రూపాయలతో తిరుపతి శానిటేషన్కి శ్రీవారి నిధులు బదలాయిస్తూ ఒక తీర్మానం తీసుకున్నారు. దాని మీద నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ధర్మానికి ఫేవర్గా వారు తీర్పుని అభ్యంతరం పెట్టారు. ఎందుకు టీటీడీ గురించి ఇంత మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీటీడీలో ఉన్నటువంటి ధర్మకర్తల మండలిని 81 మందికి పెంచాడు. 81 మందికి. అందుముందు నేను కూడా ధర్మకర్తల మండలిలో పనిచేశాను. దాంట్లో నేను కూడా దాని మీద హైకోర్టుకు పోతే 52 మందిని కెప్ట్ అండర్ అబియన్స్, 52 మందిని పెండింగ్లో పెట్టింది. ఎవరున్న కలెక్టర్ కార్యాలయానికి ప్రభుత్వ భవనాలు చూస్తారు, వీళ్ళేమో టీటీడీ భవనాన్ని తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు విలువ చేసే పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయాన్ని తీసుకుంటే దాని మీద కూడా నేను కోర్టుకు పోయా. హైకోర్టులో నాకు ఫేవర్ అయింది. మళ్ళీ సుప్రీంకోర్టులో పోతే మేము తొందరలోనే ఖాళీ చేస్తాం, నెలకి 21 లక్షల రూపాయలు శ్రీవారికి చెల్లిస్తామని చెప్పి రాతపూర్వకంగా కోర్టుకి తెలిపి 5 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా కట్టలేదు. కాబట్టి వడ్డీ కాసులు వాడంటారు వెంకటేశ్వర స్వామిని. వడ్డీ కాసుల వాడికి ఈ మొత్తం కలిపి వడ్డీతో కలిపి కట్టాల్సిన ప్రభుత్వం వెళ్ళిపోయింది. దీన్ని ఎవరు శ్రీవారి భక్తులు ఎవరు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో వైసీపీ ఇంటికి పోయింది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలోకి వచ్చింది. ఇక ఈ రాబో 5 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రంలో ఇక్కడి నుంచి తెలుగుదేశం, మాకు జనసేన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇక్కడ 8 మంది మా శాసనసభ్యులు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ నుంచి, అలాగే 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి ప్రజల కష్టాలు, ప్రజల ఇష్టాలు తెలుసుకొని మేము రాబో రోజుల్లో ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వారు కూడా ఏదో యాత్రకు వస్తున్నారంట. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఇప్పుడు గుర్తొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పి మిమ్మల్ని పంపించేశారు. ఎంతసేపు హెలికాప్టర్ మిత్రులారా. ఎప్పుడైనా సరే రోడ్డు ప్రయాణం ఎక్కువ చేశారా? ప్రకృతి కూడా ఏడ్చింది, చెట్లు ఏడ్చాయి. ఆయన గాల్లో వస్తుంటే కింద చెట్లు కొట్టినారు. జనాల్ని వదలలేదు, ప్రకృతిని వదలలేదు. అందుకని నేను చెప్పింది, పంచభూతాల్ని ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ జరిగినటువంటి అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ఎవరెవరు తప్పు చేశారో అందరినీ చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ నూతన ప్రభుత్వాన్ని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రార్థిస్తున్నాం.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొండి పట్టుదలతో ముందుకు తీసుకొని వచ్చింది. కానీ అది కేంద్ర ప్రభుత్వం మీద నెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారం వంటి రాష్ట్రాల్లో కూడా మేము దాన్ని ఎక్కడ అమల్లోకి తీసుకురాలేదు. ఆయన ఆ మచ్చని మా మీద పూసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండో సంతకం దాని మీద పెట్టి దాన్ని అమల్లో మేము తేమని చెప్పాం. ఎన్నికల్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఈ ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తీసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో ఓదార్పు యాత్రకు వస్తానంటున్నారు. మీరు తీర్థయాత్రలకు పోతే మంచిదని మేము అనుకుంటున్నాం. మీకు తీర్థయాత్రలు ఎక్కడ జెరూసలేం పోతారు, ఇంకా మాకు మీ ఇష్టం, మీ దేవుని మొక్కుంటాడో ఇంకే దేవుని మొక్కుంటాడో మాకు సంబంధం లేదు. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చింది మీకు తీర్థయాత్ర. మీరు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుందన్నారు. ఆ కళ్ళు మూసుకొనే తిరుక్కుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాసి పెట్టుకోండి. ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించారు. ఆశీర్వాద బలంతో మంచి పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు, నష్టాలు, ఇష్టాలు తెలుసుకొని ఎన్డీఏ కూటమి మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. గోవింద నారాయణ. ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టిక్కర్ సీఎంగా, ఒక సక్సెస్ఫుల్ సీఎంగా కాకుండా ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటారు, గోడల మీద కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లతో అందరి ఇళ్ల మీద, గోడల మీదకి వెళ్ళారే తప్ప గుండెల్లోకి వెళ్ళలేదు. గుండెల్లో దడబుట్టించాడు. గుండెల్లో దడబుట్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో దడబుట్టించాడు. మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు భయంతో బ్రతికారు మిత్రులారా. ఎందుకంటే ఆ రోజు పోలింగ్ రోజు బూతుల దగ్గర పరిశీలిస్తే కసితో ఓటేశారు. వచ్చి జగన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ముఖ్యమంత్రిగా కానివ్వకూడదు, ఈ వైసీపీ ప్రభుత్వం రాకూడదు, ఫ్యాను రెక్కలు విరిచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. జగన్ సిద్ధం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఇంటికి పంపించేదానికి సిద్ధమయ్యారు మిత్రులారా. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా పంచభూతాల్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మామూలుగా భగవంతుడికి ఆధీనంలో ఉంటే ఈయన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేసి దాన్ని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేశాడు. గాలి, నీరు ఎక్కడ ఏన్ని వదలలేదు. ఆయన మంత్రివర్గం నుండి కొందరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా అప్పుడు పాతకాలంలో ఆలీబాబా అరటి దొంగలు అనేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది దొంగలో మనం చెప్పే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం నిలిచిపోయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవినీతి, అరాచక విధానాల మీద ఒక ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దానికి మొదటిగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి మార్పుతో శ్రీకారం చుట్టారు. ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్కి తగిలినాయి. కొండ మీద మారిస్తే ఇక్కడ తగిలింది వైబ్రేషన్స్. వణికిపోతున్నారు. ఎందుకంటే మామూలుగా నేను దాదాపు 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఏ రోజు ఇంత అవినీతిమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కూడా వీళ్ళకి కన్నుబడింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చరిత్రలో ఏ చైర్మన్ తీసుకోలేని విధంగా 10%, 15% టీటీడీ వర్క్లో కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు అనేక మంది మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలకు కమిషన్లు వచ్చాయని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు టీటీడీ వర్క్స్ నుంచి. అలాంటి వారిని ఎలా నియమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అంతేకాకుండా అక్కడ ధర్మారెడ్డి గారు ఈవో, ఒక కస్టోడియన్గా, ఒక కాపలాదారుడుగా ఉండాల్సినటువంటి ధర్మారెడ్డి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ
తిరుమలని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. అది వైసీపీ కార్యాలయం అయిపోయింది. ఎంత దిగజారుడికి దిగేశారంటే పూర్తిగా ఇన్ఛార్జీలు కూడా టికెట్ ఇస్తున్నారు. ఇన్ఛార్జీలకు ఏం సంబంధం అండి? ఇన్ఛార్జ్ అంటే వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా టికెట్లు, కోటాలు. నీళ్ళ బాటల్లో కూడా కొండ మీద మీరు కానీ ఎప్పుడైనా వస్తే గాజు బాటలు ఉంటుంది, గాజు బాటలు నీళ్ళు ఉంటుంది. అది కూడా అధికార పార్టీ నాయకులకి వాటా ఉందంట. భక్తులు చెప్తున్నారు. నేనైతే ఆశ్చర్యపోయా. మొన్న నేను పోతే కొండకి పోతే నాకు తెలియదు ఇన్ని రోజులు ఉందని. సరే తీసుకొని వచ్చి తాగితే అన్న దీంట్లో కూడా ఉందినా అన్నారు. ఏముంది అని అడిగిన. ఉందినా అన్నారు. ఏముంది చెప్పి అంటే అన్న అందరికి వాటా పోతుంది దీంట్లో అన్నాడు. ఎంత సిగ్గుచేటండి. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే తిరుమల అంటేనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రపంచంలోనే తిరుమల అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి క్షేత్రంలో ఇంత అవినీతికి మీరు నమ్మరు మిత్రులారా. రూముల దగ్గర నుంచి, ప్రసాదాల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి మొత్తం ఈరోజు డిమాండ్ చేస్తున్న మీ ద్వారా నేను ఈ 5 సంవత్సరాల కాలంలో శుక్రవారం అభిషేక దర్శనం అని ఉంటుంది. అభిషేక దర్శనం, వస్త్ర దర్శనం అని. అది ప్రతి భక్తుడికి తన జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. ఒక్కసారైనా ఆ సేవలు ఎవరెవరికి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఒకసారి చెప్పండి. నేను ఒక 5 పాయింట్లు అడుగుతా తిరుపతి దేవస్థానం వంటి అధికారుల్ని. శ్రీవారి సేవ టికెట్లు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రోటోకాల్ అన్నీ వదిలేద్దాం సరే. ప్రోటోకాల్ దర్శనం ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు రెఫరెన్స్ ఇచ్చారు? ప్రోటోకాల్ పేరుతో దర్శనం ఇచ్చి మామూలుగా ప్రోటోకాల్ అయినాక విఐపి వెళ్తుంది దర్శనం. ప్రోటోకాల్ దర్శనం ఇచ్చి ఓన్లీ సైగలతో, అంటే ఎక్కడ కనపడరు మీ వాళ్ళు, సైగలు వైకుంఠంలో నుంచి పాస్ అయిపోతారు, ప్రోటోకాల్ దర్శనం చేసుకుంటారు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారిది? అక్కడ ధర్మారెడ్డిని పెట్టుకొని పూర్తిగా తిరుమలని ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ క్షేత్రంగా చేశారు. మేము దీని మీద ఒక ఎంక్వైరీని అడుగుతున్నాము. భారతీయ జనతా పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. దీని వెనకాలంటే వ్యక్తులు, శక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిని వదలకూడదు. ఇది మేము కక్ష సాధింపు ధోరణితో మాట్లాడట్లేదు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముని కానీ భగవంతుడి సొమ్ముతో కానీ ఆడుకుంటే ఏ విధంగా పనిష్మెంట్ ఉండాలో భవిష్యత్తులో వెన్నులో వణుకు పుట్టాలి. ఇప్పుడే మిత్రులారా, నాకు తెలిసి ప్రజలతో పాటు భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంది మా మీద అంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీద భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంది. దాదాపు ఇన్ని సీట్లు ప్రజలు మాకు ఇచ్చారంటే వెంకటేశ్వర స్వామి రే నాతో పెట్టుకున్నావు, నీ కథ అయిపోయిందని చెప్పి మసీజ్ చేసేస్తారు. కాబట్టి గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు. గతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ప్రూవ్ చేశాడు. మొన్న వచ్చినటువంటి ఫలితాలు దానికే నిదర్శనం. మీరు ఆశ్చర్యపోతారు. ఇంత ఫలితాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే భగవంతుడి దగ్గర అవినీతి చేస్తే నేను స్పేర్ చేయనని చెప్పి వెంకటేశ్వర స్వామి వార్నింగ్ ఇచ్చాడు. ఇంత జరిగినా సరే నేను మొన్న చూసే స్టేట్మెంట్ 5 సంవత్సరాలే కదా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్నాడు. మీరు జీవితాంతం కళ్ళు మూసుకొనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జీవితాంతం కళ్ళు మూసుకొనే ఉండాలి. మిమ్మల్ని ఇంకా తిరిగి అధికారులకు తీసుకొని వచ్చే అవకాశం